శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ల కలకలం చెలరేగుతోంది. అమృత్సర్ కు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా బుల్లెట్లు బయటపడ్డాయి. సుఖదీప్ సింగ్ అనే ప్రయాణికుడి దగ్గర 8 బుల్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 32 సంవత్సరాల పంజాబీ వాసి సుఖదీప్ సింగ్ అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్సర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతని లగేజ్ బ్యాగ్ ను సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేశారు. దీంతో అతని బ్యాగ్ లో 8 బుల్లెట్లు గుర్తించారు. పట్టుబడ్డ సుదీప్ సింగ్ ఎలాంటి అనుమతి పత్రాలు చూపించలేదు. నిందితుడు నాందేడ్ లో గురుద్వార్ దర్శనానికి బస్సులో ప్రయాణించినట్లు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరొకసారి బుల్లెట్ల కలకలం లేపిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అటు పంజాబ్ నుంచి వస్తున్నటువంటి సుఖదీప్ అనేటువంటి వ్యక్తి వద్ద దాదాపు 8 రౌండ్ల లైవ్ బుల్లెట్స్ ని అటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను గురుద్వార్ నుంచి వస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఇక సంజీవుని దాదాపు 8 రౌండ్స్ లైవ్ రౌండ్స్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తున్నటువంటి సంజీవ్ దగ్గర ఎలాంటి లైసెన్స్ కూడా లేదు. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకుని తన వద్ద ఉన్నటువంటి బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ బుల్లెట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నది కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే కేవలం బుల్లెట్స్ మాత్రమే దొరికాయా సునీల్? ఓన్లీ బుల్లెట్స్ మాత్రమే తన బ్యాగ్ లో దొరికాయి. అయితే దీనికి సంబంధించినటువంటి గన్స్ ఎక్కడ ఉంది, ఆ గన్ ఉంటే లైసెన్స్ గన్నా లేదా దానిపై మాత్రం ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అతన్ని అయితే అదుపులో తీసుకున్నారు. తన దగ్గర ఉన్నటువంటి బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని శంషాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.